నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు శ్రీనివాసరెడ్డి. ఇవాళ 19/12/2025. మీ పేరు ఏం పేరన్నా? సిమ్టా సీను. శ్రీనివాసరావు గారు, మీరు ఏం వెరైటీ వేశారు? క్షేత్ర 22. ఏ కంపెనీ వాళ్ళది? ఇబో సీడ్స్ వాడి. బిబో సీడ్స్ వారి. ఈ వెరైటీ ఎలా ఉందన్నా? ఎలా వెరైటీ నేను ఏట వేస్తూనే ఉంటున్నాను. అన్ని వెరైటీలు ఇది కొత్తగా వచ్చింది వెరైటీ క్షేత్ర 22 వెరైటీ. సిక్కదానం బాగా, కాయ కూడా సైజు బాగా, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. కాయ నలుపు ఉంది, నలుపు కూడా క్వాలిటీ బాగుంది, మెరుగ్గా ఉంది క్వాలిటీ. ఇన్ని వెరైటీలు వేసినా ఈ వెరైటీ లాగా ఏది అనిపించలేదు. ఇది ఎంత చేనన్నా? చేను ఎకరన్నర. ఈ ఎకరన్నర ఇప్పుడున్న కాపు వరకు ఎంత ఉంటుందన్నా? సుమారు 40 క్వింటాలు కాసింది. ఇప్పటికి 40 క్వింటాలు కాసింది. ఇంకా చేను భాగంగా ఈ నెల ఆగితే చేను బాగా ఎకరానికి 40 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఉంది విత్తనం ఇది. నల్లికి కూడా సూపర్ సెట్ అయింది. నల్లి కూడా లేదు, పోతల్లో కూడా నల్లి కూడా తగలట్లా ఆడ. కింద కూడా సిక్కదానం బాగా. ఇంకా ఈ సంవత్సరం మనకు అకాల వర్షాలు కురిసినాయి. ఈ అకాల వర్షాలకు ఎలా అనిపించింది అన్న ఈ వెరైటీ? వర్షాలు ఎక్కువైనాయి, ఏడబట్టిన చుట్టూ మాశాల కాడ కూడా చుట్టూ అన్ని పెద్దగా ఏం లేవు. ఈ విత్తనం బాగా బాగా తట్టుకుంది, వర్షాలకు తట్టుకుంది, నల్లికి తట్టుకుంది, అన్ని సూపర్గా ఉంది. ఇంకా నువ్వేమే వెరైటీ వేసావు? ఇంకా వేసా వెరైటీలు 3 వెరైటీలు వేసాను. అన్ని వేసావు. ఈ వెరైటీ ఎలా ఉంది? ఈ వెరైటీ బాగుంది అన్నిటి మీద. నువ్వు వేసిన వెరైటీ నువ్వు గత ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు మిరప? నేను 10 సంవత్సరాలు అని చేస్తున్నా. 10 సంవత్సరాల మిరప అనుభవంలో ఈ సంవత్సరం మన కంపెనీ బిబో సీడ్స్ వారి చైత్ర 22 అనే వెరైటీ వేశారు. ఈ వెరైటీ ఎలా ఉంది? వెరైటీ 10 సంవత్సరాల అనుభవంలో చెప్పాలి. 10 సంవత్సరాల అనుభవంలో చూస్తే ఈ సంవత్సరం బాగా వర్షాలు వచ్చినాయి. అన్ని చేలు ఏడబట్టిన నల్లి, ఏరుకొలుడు అన్ని చేలు బాగోలే ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ విత్తనం ఈ సంవత్సరాలలో కూడా ఈ సంవత్సరం విత్తనం సూపర్ ఉంది, రిజల్ట్ బాగుంది. ఈ బిబో సీడ్స్ వారి చైత్ర 22 వేశారు కదా, ఈ ఎకరన్నరకు ఎన్ని కట్టలు వేసుంటారు మందు మీరు? వేసి ఎకరానికి 10 కట్టలు వేసి ఉంటా. ఎకరా 10 కట్టల 15 కట్టలు వేసి ఉంటా. మొత్తం ఎకరన్నర 15 వేసి ఉంటా. ఇదే స్టేజ్ లో ఉంటే చేను మొత్తం ఎండ్ అవ్వబోయలేకు, అయిపోబోయలేకు ఎన్ని క్వింటాలు వస్తుంది ఎకరాకని నీ అనుభవం? ఎకరానికి 40 క్వింటాలు అలకంగా వద్ది. 40 క్వింటాలు అలకంగా వద్ది. ఎకరానికి 40 క్వింటాలు అలకంగా వద్ది. ఎకరన్నర 60 క్వింటాలు అయిద్దని అనుమానం లేదు. 60 క్వింటాలు లెక్కే లేదు, అయిద్ది. ఈ చైత్ర 22 అనే వెరైటీ తామర పురుగు, నల్లి, బొబ్బర ఇటంటే తట్టుకొని కాసే గుణం ఉందా దీనికి? బాగుంది విత్తనం. బొబ్బైనా ఆడాయిన బొబ్బ లేదు, నల్లి కూడా ఇంతవరకు సోకిలే ఆడాయిన. పోతల్లో కూడా ఆడో ఎక్కడో ఒక పోత ఉంటుంది కానీ పెద్దగా పోతల్లో కూడా అసలు లేదు. పోతల్లో కూడా నల్లి అసలు లేదు. ఈ వెరైటీ ఎక్కడ తెచ్చారన్న విత్తనం? పిడిగిరాల ఎక్కడ? భవానీ సీడ్స్ లో పిడిగిరాల. మల్లికార్జున రెడ్డి కాగా తెచ్చినాం. ఎన్ని ప్యాకెట్లు వేసారన్న మీరు? ఎకరానికి 12 ప్యాకెట్లు వేసినాం. 12 ప్యాకెట్లు కాటికి ఎకరానికి 12. ఈ చైత్ర 22 అనే వెరైటీ వచ్చే సంవత్సరం పాపాపాలెంలో అయ్యా చైత్ర 22 బాగుంది వేసుకోవచ్చు అని చెప్పే దమ్ముంది విత్తనంలో? అడుగుతున్నారు ఇప్పుడే అడుగుతున్నారు. చేను కాడికి వచ్చిన వాళ్ళు ఏరియాలో దాదాపు నా చేను పక్కడే చుట్టూ 40 ఎకరం 30 ఎకరం ఉంది. 40 ఎకరం 30 ఎకరాలు ఏ చేలో కొరుక్కోవడానికి కాయలేదు. అడుగుతున్నారు ఇప్పుడే అందరూ ఏ విత్తనం అడుగుతున్నారు. మీరేం చెప్తున్నారు? విత్తనం క్షేత్ర 22 అని చెబుతున్నాం. విత్తనం చైత్ర ఈ విత్తనం వేయదగింది అంటారు. చెబుతూనే ఉన్నాం. విత్తనం బాగుంది. బాబాయ్ బోర్డు దే ఒకసారి. ఈ విత్తనంలో మనకు ఇది ఎన్నో స్టెప్? ఇది రెండో స్టెప్ కాపు. రెండో స్టెప్. మళ్ళీ మూడో స్టెప్ కూడా ఈ బాగా పోతా పింద వచ్చింది. ఈ స్టెప్ అయిపోతే మటుకు ఏదైనా ఒక 20 రోజులు అయిపోద్ది. నేను అనుకున్న టార్గెట్ గ్యారెంటీకి వచ్చేసింది. మీరు ఎకరాకు 40 క్వింటాల్ 40 అసలు అడ్డుగోలు వద్ది. 40 ఎకరానికి. అదే ఇప్పుడు ఈ చైత్ర 22 అనే వెరైటీ బిబో సీడ్స్ వారి చైత్ర 22 అనే వెరైటీ సిమ్టా శ్రీనివాసరావు గారు వేశారు. శ్రీనివాసరావు గారి మాటల్లో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఈ వెరైటీ ఇంతలా అకాల వర్షాలకు కూడా బొబ్బరిని, తామర పురుగుని, విల్టు వీటంటిని తట్టుకొని
ఎకరాకు 40 క్వింటాలు కాసింది, నాకు ఈ విత్తనం బాగుంది అని శ్రీనివాసరావు గారి మాటల్లో విన్నామండి. నమస్తే. ఒక్కసారి సార్ మొత్తం ఒకసారి చేను మొత్తం లైవ్ చూపించండి ఒక్కసారి. ఆడనేది నాసు అంతా ఒక లెవెల్లో ఉంది చేను కూడా. ఆ పంపు బీకు నాన్న ఎదురు కొమ్ము